హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మధు. టాలీవుడ్ స్టార్ హీరో నితిన్ తమ్ముడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం అందరికీ తెలిసిందే. చివరిగా రాబిన్ హుడ్ తో ప్రేక్షకులను పలకరించగా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దీంతో ఇప్పుడు దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తమ్ముడు సినిమా చేశారు. ఇది జూలై 4న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్ స్పీడ్స్ పెంచేశారు. ఇక ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా సినిమాలపై ఆసక్తిని కలిగించే ప్రయత్నాలు చేశారు. మరో 2 రోజులలో తమ్ముడు చిత్రం విడుదల కానుండగా చిత్ర బృందం రిలీజ్ ట్రైలర్ ను కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది. నేను పుట్టినప్పుడే మా అమ్మ చనిపోయింది అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. నాకు అమ్మైనా నాన్నైనా అన్ని మా అక్కే అనే డైలాగ్ ఈ మూవీ సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందుతుంది అని తెలియకనే తెలియజేస్తుంది. ఇక ట్రైలర్ ఎమోషన్స్ యాక్షన్ తో నిండిపోయింది. ఇక మూవీపై భారీ అంచనాలే పెంచింది మేకర్స్ టీమ్. అయితే ఈ చిత్రం నితిన్ కి తప్పక మంచి హిట్ ఇస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇందులో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, ఇక స్వాషిక కథానాయకులుగా నటిస్తున్నారు. చిత్రంలో నితిన్ కి అక్కగా ఒకప్పటి హీరోయిన్ లయా నటిస్తుండగా ఈ చిత్రంతోనే రీ ఎంట్రీ కూడా ఇస్తుందని చెప్పొచ్చు. అయితే మూవీకి సంబంధించిన విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్లకు మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పుడు ఈ ట్రైలర్ కూడా బాగా ఆకట్టుకుంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తమ్ముడు చిత్రం 1999లో రిలీజ్ అయి టాలీవుడ్ లో ఇక ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే పవన్ కు వీరాభిమాని అయిన నితిన్ ఇదే టైటిల్ తో సినిమా చేశారు. సినిమా టైటిల్ ఒక్కటే అయినప్పటికీ కూడా స్టోరీలు మాత్రమే వేరువేరుగా ఉండనున్నాయి. అయితే ఈ సినిమా టైటిల్ వాడడం పట్ల తాను సంతోషంగా లేనని నితిన్ రీసెంట్ గా ఒక పాల్గొన్న ఇంటర్వ్యూలో అయితే తెలియజేశారు. ఈ కథకు ఆ టైటిల్ మాత్రమే న్యాయం చేస్తుందని ప్రొడ్యూసర్ దిల్ రాజు, డైరెక్టర్ వేణు శ్రీరామ్ భావించి పట్టుబట్టి మరీ తనను ఒప్పించినట్టు నితిన్ చెప్పుకొచ్చారు. ఏదేమైనా సరే నితిన్ మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వాలని, తమ్ముడు సినిమా మంచి హిట్ అందుకోవాలని కూడా మనమందరము భావిద్దాం. అయితే అలనాటి నటి లయ కూడా రీ ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తుంది. మరి సినిమా ఎలా సాగుతుందో, ఎలాంటి కథతో అందరినీ ఆకట్టుకుంటుందో అనేది కూడా మనమందరం కూడా 4th వరకు వెయిట్ చేసి తీరాల్సిందే. అయితే ఇక ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం తమ్ముడు టీం కి, ఎలాగైనా సరే హిట్ అందుకోవాలని. సో ఇది ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.